హాయ్ హలో వెల్కమ్ టు షాయిదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఏంటో తెలుసా అండి? మన టిఫిన్స్లోకి ఇడ్లీ, దోశ, పునుగులు, అలాగే వడలు, దేంట్లోకైనా సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ఎర్రకారాన్ని. అలాగే త్వరగా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా మన ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ 10 minutesలో చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇది తక్కువ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూసుకోబోతున్నాము. సో ఈ ఎర్రగారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే చేసే ప్రాసెస్ చూసేద్దామా. 15 to 20 ఎండుమిర్చి అండి, అలాగే బిగ్ సైజ్ టమాటోస్ 3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పోపుకి మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర, కరివేపాకు, ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చిని వేసుకున్నానండి. 15 to 20 మిర్చి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం. వీటిని 1 minute పాటు మిక్సీ పట్టుకుందామండి. నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్ సరిపోవట్లేదు, లేదంటే టమాటా, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు మొత్తం కూడా ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు. నేనైతే ముందు టమాటాలు వేసుకొని 1 minute మిక్సీ చేసుకుంటాను. ఇప్పుడు టమాటాని 1 minute పాటు మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని కూడా వేద్దామండి. మొత్తం ఆనియన్స్ కూడా ఇందులో వేసేసాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేద్దామండి. ఇప్పుడు బాగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూసుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ ఎర్రకారాన్ని. ఇప్పుడు పోపుకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కోపుకి ముందుగా తీసుకున్నాం కదా ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు ఇందులో వేసేద్దాం. ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యాక ఆవాలంతా కూడా బాగా చిక్కపట్టునట్టున్నాయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాం. కొత్తిమీరని వేసుకోవడం వల్ల కారం మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కారం మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇలా మొత్తం ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామండి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఒక 10 minutes పాటు లో ఫ్లేమ్లో ఇదంతా కూడా బాగా తెల్లే వరకు ఉంచి దించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనకి లాస్ట్ ఇలా బబుల్స్ కూడా పైకి వస్తుంది, అలాగే ఆయిల్ కూడా డిస్పాచ్ అయిపోతుందండి. లాస్ట్ ఫైనల్గా మనకి ఈ ఎర్రకారం అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ ఒక్క కారం చేసి పెట్టుకుంటే 10 or 15 days మనకి నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇడ్లీ, దోశ, పునుగుల్లో దేంట్లోకైనా, దేంట్లోకైనా వేసుకొని సైడ్ డిష్గా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.